మేము ఎక్కడికి వెళ్ళేది? భద్రాచలం. ఎక్కేస్తావు, ఎక్కి వెళ్ళు. నడు చూపించరాను. ఏ డాడీ చూడు, ఇక హాయ్ చెప్పు. అమ్మా హాయ్ చెప్పు. నాన్న హాయ్ బాయ్. చూడే హాయ్. ఏ బాబాయ్ చూడు చూడు చూడు. హాయ్ చెప్పు. హాయ్ హాయ్. ఇలా ఇంకా ఏ పవర్ బ్యాంక్ ఇచ్చారా? బాయ్ చెప్పు. హాయ్ కిస్. నాన్న హాయ్ చెప్పు. గోయింగ్ టు భద్రాచలం. నరసింహ గోయింగ్ టు భద్రాచలం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఎక్కడికి వెళ్తున్నావు? భద్రాచలం. చెప్పు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హాయ్ ఫ్రెండ్స్. నానా అన్న హాయ్ ఫ్రెండ్స్. నానా హాయ్ ఫ్రెండ్స్. నానా 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 ఏ పుట్టడా ఏ బాబు తెలంగాణ. జై శ్రీరామ్. 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 ఈ వీడియోలు పెట్టలేగా. నానా ఎందుకు నేను వేసుకుంటా. ప్రభు, వజ్ర వైడూర్య మరకత గోమేధికాలు సమస్త ఆభరణాలు ఇక్కడే ఉన్నాయి ప్రభు. Gracias.
ఇదే ఉంది ఉదయం ఎందుకు చూస్తున్నావా? అక్కడ లేదు దారి. ఏ బాబు ఏ పిల్లడా బాయ్ టాటర్ చూసారు టాటర్. బాయ్ ఇక బాబా హాయ్ చెప్పు. బాయ్ తీసుకెళ్ళ ఓకేనా పేరు రాబోతే అని చెప్పి తీసుకో. సిబిపి మాత్రం ఫస్ట్ పెట్టేసి కిందక భద్రాచలం వచ్చాం కదా, ఇక్కడ కోరుకుంటే పోతారా? ఓకేరా అంతేకాకుండా ఆయన చెప్పినట్టుగా నరసింహ కూడా చెప్పినట్టుగా 96 చూడలేము. అంటే మనం కూర్చుంటే మోకాళ్ళ వరకు చేతులు కాదు, నుంచున్నా కూడా చేతులు సాగితే మోకాళ్ళ వరకు ఉండేటువంటి విధానాన్ని మనకి ఆజానుబాహుత్వం అంటారు. అనుకోండి అలాంటి ఆజానుబాహుడు. దాని గురించి రూపం గురించి చెప్పాలి అంటే చంద్రభక్తికి దర్శన ఆ చంద్రులాగా అందరికీ ఆనందాన్ని అందించేటువంటి వాడు రామచంద్రమూర్తి. ఆయన సౌందర్యం అంతా ఇంత అని చెప్పలేము. ఎంతో మంది యొక్క అందం ఎంతైతే ఉందో అంత అందం కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి. కానీ ఇక్కడ ఈ అందం అనేటువంటి దాని గురించి చెప్పేటప్పుడు శంకరాచార్య వారు చెప్తారు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. వాళ్ళకి నా మనవరాలు.